హే హాయ్ గాయ్స్ అందరికీ. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకున్నాను. సో వెల్కమ్ బ్యాక్ నల్లం వ్లాగ్స్ ఛానల్. దిస్ ఈజ్ నాని. వీడియోలో మనమైతే చిక్బల్లాపూర్ అయితే మొత్తం చూడబోతున్నాము. సో చిక్బల్లాపూర్ అంటే ఆదియోగి స్టాచ్యూ, ఈషా ఫౌండేషన్. మనం ఇక్కడి నుంచి అయితే 62 కిలోమీటర్స్ అయితే ఉంది మన ప్లేస్ నుంచి చిక్బల్లాపూర్ అయితే. టైం అయితే 4 అయితే అవుతుంది. 15 మినిట్స్ తర్వాత అయితే బయలుదేరదాము. ఇంట్లో వాళ్ళు రెడీ అవుతున్నారు. లైటింగ్ షో ఉంటుంది. సో స్టాచ్యూకి అయితే లైటింగ్ ఉంటుంది అనమాట. సో ఇంతవరకు అయితే నేను చూడలేదు. నాతో పాటు మీరు కూడా అయితే చూడండి. ఆ లైటింగ్ షో అయితే 7కి అనమాట. ఇప్పుడు మనం అయితే 4:30కి అలా అయితే బయలుదేరుతాం. ఎందుకంటే 60 కిలోమీటర్స్ కాబట్టి 1.5 అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు. సో అక్కడికి టైం కల్లా అయితే ఉన్నాము. లెట్స్ గో. ఇప్పుడైతే మనమైతే బైక్లో పోవడం లేదనమాట. మనమైతే కార్లో పోయేది. మా ఫ్యామిలీ మొత్తం ఉన్నారు కాబట్టి అయితే మనమైతే కార్లో పోతున్నాం అనమాట. ఫస్ట్ చూడండి, ఫస్ట్ పర్ణిక. రే నువ్వు పోవాలా? ట్రాఫిక్ అయితే చాలా అయితే ఉంది చూడండి. లాస్ట్ వరకు అయితే ఉంది. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ట్రాఫిక్ బెంగళూరులో అయితే కామనే. ఇప్పుడు మనం పోయే రూట్ హైదరాబాద్ ప్లస్ ఎయిర్పోర్ట్ రూట్ అనమాట. ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత అయితే కొంచెం స్పీడ్ అయితే పోగలుగుతున్నాం. చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూడండి ఎదురుగా అయితే. అది నాకు తెలిసి దాదాపు 50 ఫ్లోర్లు ఉంటుంది అనుకోండి. వామ్మో, అటు సైడ్ చూడండి ఎంత మబ్బులు ఉన్నాయో. ఈ పక్క అయితే లైటింగ్ ఉంది, ఆ పక్క మబ్బులు ఉంది. బెంగళూరు అయితే పోయే కొద్దీ ఇంకా ఉంటూనే ఉంటుంది బెంగళూరు. సో బెంగళూరు సిటీ స్ట్రైట్, హైదరాబాద్ వచ్చి లెఫ్ట్, తుమ్కూర్ లెఫ్ట్. మనమైతే ఇప్పుడు స్ట్రైట్ అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే చిక్బల్లాపూర్ 48 కిలోమీటర్స్ ఉంది. దాదాపు ఇంకా 1 అవర్ దాకా పడుతుంది అయితే చూడండి. ఓ అమ్మ, అటు చూడండి ఎన్ని బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. నాకు తెలుసు అది షాపింగ్ మాల్. ఓకే, సాఫ్ట్వేర్ ఆఫీసు షాపింగ్ మాల్లో. మరి చూడండి కేఎస్ఆర్టీసీ బస్సు. ఒక్కసారి మేఘాలు చూడండి, అసలు ఏమన్నా నా మేఘాలు చూడండి. ఆ పక్క ఈ పక్క, అబ్బబ్బ వర్షం ఎప్పుడు పడుతుందా అని వెయిటింగ్. బెంగళూరులో అయితే వర్షం కామనే. సో ఇప్పుడు చూడండి ఎంత మబ్బులు ఉండే కదా, వర్షం ఎట్ట పడుతుందో చూద్దాము. వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. సో పైన కరెక్ట్ మేఘాలు కిందనే ఉన్నాము. నల్ల మేఘాలు ముందు చూసాం కదా, అక్కడ కిందనే అయితే ఉన్నాము. వర్షం అయితే చూడండి దమ్ అని పడుతుంది. బైక్లో వాళ్ళకైతే చాలా ఇబ్బంది. బెంగళూరులో ఏంటంటే కారు ఉంటేనే బెస్ట్. చూడండి వర్షము. మీరైతే ఇక్కడ నుంచి గమనిస్తున్నా, ఇక్కడ చూడండి తేమ లేదు, అక్కడ మిడిల్లోంచి అయితే తేమ ఉంది. సో అక్కడైతే వర్షం పడుతుంది. ఇక్కడ చూడండి అసలు వర్షమే పడలేదు. చూడండి అట్టు ఉంటుంది మరి. ఫైనల్గా అయితే మనమైతే టోల్గేట్ అయితే దాటబోతున్నాము. మనకు దాదాపు మనం బైక్లో మొత్తం మనం దాటింటే ఒక 5 ఉంటాయి నాకు తెలిసి. మనకైతే లెఫ్ట్ అయితే ఎయిర్పోర్ట్. మనమైతే ఇప్పుడు స్ట్రైట్ పోవాలా. స్ట్రైట్ పోతే కూడా మనకైతే నంది హిల్స్ వస్తుంది అనమాట. సో స్ట్రైట్ పోయి డైరెక్ట్ టెర్మినల్ దగ్గరికి అది రూటు. సో గోపురంలో అయితే టైం ల్యాబ్స్ అయితే పెట్టాను. సో అది చూసి అయితే ఎంజాయ్ చేయండి టైం ల్యాబ్స్ ఎట్ వచ్చిందనేది. సో గైస్, ఇదే నంది హిల్స్. ఇది ఆల్రెడీ మనమైతే వీడియో తీసాము, ఫుల్ వీడియో. దాని లోపల ఎట్లుంటుంది, సో ఆడ పైన అంతా ఏమేమి ఉంది అంతా. సో అది వెళ్ళైతే చూడండి. ముందు వీడియోస్ అయితే తీసాను. బయట పక్క వ్యూ అయితే ఇది చూడండి. దగ్గర కానొస్తున్నాయి కూడా. మీకు నాకు తెలిసి క్లారిటీ అయితే ఉండదు. ఇది ఈ పక్క వ్యూ కాదు మనం చూసింది, దీనికి ఆ పక్క వ్యూ మనం చూసింది. దానిపైన ఎలా ఉంటుంది మొత్తం అయితే ఉంటుంది వీడియోలో. అయితే వెళ్ళైతే చూసేయండి. ఇప్పుడైతే హోటల్ దగ్గర అయితే ఆగాము. మాకందరికీ ఫుడ్ అయితే కొంచెం ఆకలి వేస్తుంది. అందుకని అయితే టిఫిన్ రైస్ ఐటమ్ అయితే కొంచెం చెప్పాము. అవి తినేసి అయితే స్టార్ట్ అవుదాం. కారు తోలుతాను. తోలా కారు తోలు పుత్లు
కార్ తోలుతానా అది చూడు. ఇక్కడ నుంచి అయితే మనమైతే లెఫ్ట్ తీసుకోవాలా. అదొండి అక్కడ శివుడిది అయితే స్టాచ్యూ ఉంది, ఆదియోగి. ఇక్కడ నుంచి చూస్తే కానీ ఇక్కడ కంకిలు అయితే చాలా అయితే కాలుస్తున్నారు, స్వీట్ కార్న్ అయితే కాలుస్తున్నారు, ఉడకబెడుతున్నారులేండి. పైన అయితే ఒకసారి మేఘాలు చూడండి, కరెక్ట్ అయితే స్టాచ్యూ కిందనే ఉన్నట్టుంది. ఈడి పోయే లోపల అంత దూరం అయితే అవుతుంది. మనమైతే విలేజ్లోంచి అయితే పోతున్నాం అనమాట. సో విలేజ్లోంచే రోడ్ అయితే ఉండేది, ఇక్కడికే మనం అయితే పోయేది ఇప్పుడు. ఇది చూడండి, చుట్టూరు అయితే కొండలే. ఈ కొన్ని కొండలు అయితే పగలగొట్టేశారు. రోడ్ అయితే ఇప్పుడు అయితే కొంచెం నీట్గా అయితే ఉంది. చూడండి చుట్టూరు కొండలే. ఆదియోగి ఆర్చ్ అనమాట ఇది. ఇది చూడండి ఎంత పెద్దదిగా ఉందో. అందరు ఆగైతే ఫోటోలు తీసుకున్నారు. మనం రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఫోటోలు తీసుకుందాం. ద అబోర్డ్ ఆఫ్ యోగా. అమ్మ చాలా హైట్ అయితే ఉంది. చూడండి ఆ కొండ ఎంత ఇప్పుడు. ఇది చూడండి, ఇది రెస్టారెంట్ అనమాట. దాని లైటింగ్ సెటప్ అంతా బాగా చేశారు. మేమైతే 1 year బ్యాక్ అయితే వచ్చినట్టున్నాం. అప్పుడైతే ఇక్కడ మొత్తం కంకర రాళ్ళే. ఇప్పుడైతే కొంచెం రోడ్ అయితే క్లీన్గా చేశారు. ప్లస్ కొండలు చూడండి ఎంత లుకింగ్గా కానొస్తుందో. కొండల మధ్యలో శివుడు. అది చూడండి, కింద శివుడు పక్కన అయితే మేఘాలు కూడా ఉన్నాయి. దగ్గరికి అయితే పోయి చూసాంగా ఎంత లుక్ ఉంటుందో. వావ్, ఇది చూడండి, జనాలు కూడా ఫుల్ కానొస్తున్నారు అయితే. గైస్ ఎంట్రీ అయితే ఇక్కడ నుంచి అనమాట. సో కార్ పార్కింగ్ అయితే అక్కడ మొత్తం 3 చోట్ల అయితే కార్ పార్కింగ్ ఉంది. ఏ పర్ణిక ఉండు, నేను వస్తానా. సో నో ఫోన్స్, నో ఫొటోస్, అంటే ఇక్కడ వరకే, నో ఫోన్స్ అలో లేదు. గైస్ ఫైనల్లీ వీఆర్ ఇన్ ద చిక్బల్లాపూర్ ఆదియోగి స్టాచ్యూ. చూడండి జనాలు అయితే ఈరోజు మండే కాబట్టి చూడండి ఎంతమంది వచ్చారో. ఇప్పుడు 7కి అయితే లైటింగ్ షో అయితే స్టార్ట్ అవుతుంది. సో దానికోసం అయితే అందరు వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇంకా లైటింగ్ షో పడేంత వరకు మనం అయితే వెయిట్ చేయాలా. మసగ్గా అయితే ఉంది. దగ్గరికి అయితే పోయి కూడా చూద్దాము. పోయినసారి అయితే ఇదే ప్లేస్లో మనమైతే వచ్చాము. ఫుల్ అయితే వర్షం అయితే పడతా ఉన్నింది. చునుకులు అయితే పడుతున్నాయి. లేజర్ డైట్ బేస్తారో బేరో మరి డౌటే. ఒకవేళ బేసినా బేకన్నా దగ్గరికి అయితే పోయి చూపిస్తాను మీకు. జనాలు అయితే కొంతమంది అయితే వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ అయితే నందిని చూడండి. నంది దాని పక్కన శూలం అయితే ఉంది, అదైతే నిలబెట్టలేదు, కింద అయితే పండబెట్టినారు. వర్షం అయితే స్టార్ట్ అయింది. చూడండి ఆయిల్ కానొస్తుంది. ఇది ఇంకా మెల్లో గంటలు వేశారు. అయితే చిన్న గుడి అయితే ఉంది. గుడి ఇంకా హోమం ఏదో చేస్తున్నారు ఆడ, అంటే ఆల్రెడీ చేసినారులేండి. చూడండి మొత్తం ఫుల్ అయితే చూపిస్తాను పైకి ఎక్కి. కింద నుంచి అయితే చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి. దగ్గర నుంచి అయితే వేరే లెవెల్లో అయితే ఉంది. కళ్ళు మూసుకొని అయితే ఉన్నాడు. ఆ వీడియోలో అయితే చూడాలి కళ్ళు తెరుచుంటాడు ఎట్టుంటాడు, అంటే లేజర్ లైట్స్లో. జనాలు అందరూ అయితే అరుస్తున్నారు. నాకు తెలిసి లేజర్ షో అయితే వేస్తున్నారేమో. సో మనము ఇప్పుడైతే ఫ్రంట్లో అయితే ఉన్నాము. చూడండి మనం కొంచెం మిడిల్కి అయితే పోదాం. మిడిల్కి పోతే కొంచెం బాగా అయితే చూపించచ్చు. సో మేము కూడా అయితే చూడొచ్చు. సో అక్కడికైతే పోదాము, అక్కడికి పోదాం.
ದರ್ಶನವು ವಾರದ ಎಲ್ಲಾ ದಿನಗಳಲ್ಲೂ ನಡೆಯುತ್ತದೆ. అమ్మ ఒకసారి జనాలు చూడండి, నాకు తెలిసి వేల మంది వచ్చింటారు. చూస్తున్నారు కదా, వర్షం కూడా అయితే పడుతుంది. ఆయన బేసారంటే ఇందాక 2 times వచ్చాం కానీ అంత వర్షం అయితే పడతా ఉండింది. పట్టుకో, ప్రసాదం కాదులే, మళ్ళీ అక్కడ దగ్గర పోయి చూస్తున్నారు వాళ్ళు. ఇక్కడైతే ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసి ఇది లైటింగ్ షోనే దాదాపు 15 minutes దానికి వచ్చింది. అదైతే సపరేట్గా పెడతానులేండి వీడియో. ఓకే, బాయ్. ఇదైతే తీసుకున్నాము. ఇది ఒక 4 దారాలు అయితే తీసుకున్నాం. చూడండి ఎట్టుందో అది. ఇదైతే పోయేటప్పుడు అయితే మనం ఆప్ అయితే తీయలేదు. సో ఇది చూడండి దగ్గర నుంచి అయితే లైటింగ్. ఇది వీడియోలో ఎట్టగానే వస్తుందేమో, దగ్గర నుంచి అయితే చాలా హైట్ ఉన్నట్టుంది.